నమస్తే కడప వార్త. ప్రపంచంలో ప్రసిద్ధిగాంచినటువంటి రెడ్ శాండిల్ 4 లక్షల హెక్టార్లలో వ్యాపించి దాదాపు ప్రభుత్వానికి ముఖ్య ఆదాయ వనరుగా ఉన్నటువంటి రెడ్ శాండిల్కి సంబంధించినటువంటి ఏరియా అయినటువంటి రాజంపేట మరియు అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ రాజ్నాథ్ సింగ్ గారితో మనం ఉన్నాం. ముఖ్యంగా రాజంపేట ఏరియా మరియు రాయచూటి అన్నమయ్య జిల్లాల్లో ఈ స్మగ్లింగ్ సంబంధించి ప్రతి కుటుంబ పరిశ్రమగా వర్ధిల్లుతుందని ఆరోపణలు ఉన్నాయి. మరియు ఒక సుండుపల్లె మండలంలోనే 29 మంది స్మగ్లర్లు ఉన్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. వీటి అన్ని విషయాల మీద మరియు ఇక్కడ ఫారెస్ట్లో జరుగుతున్నటువంటి కూంబింగ్ విషయం మీద మనకు డిస్కస్ చేయడానికి రాజ్నాథ్ సింగ్ మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు ఈ రెడ్ శాండిల్ ఆల్రెడీ అక్రమ రవాణాకు సంబంధించి మీరు ఏ చర్యలు చేపడుతున్నారు? జనరల్గా మనకు ఇందాక మాట్లాడినట్టు 4 లక్షల ఎకరాల్లో మనకు ఎర్రచందనం ఉంటుంది ఇక్కడ. దాంట్లో ఏమంటే మనకు మెయిన్గా బాలపల్లి, కోడూరు, చిట్వేలు, రాజంపేట, సానిపాయ, రాయచోటి ఈ రేంజెస్లోనే ఈ మొత్తం ఉంటుంది. దీంట్లో ఏమంటే మనకి లోపల కనెక్టింగ్ రూట్స్ ఉన్నాయన్నమాట. మట్టిలో రూట్స్ ఉన్నాయి. ఆ రూట్స్ మనం ఎందుకు చేసామంటే లోపల అడవిలో మనము ఈజీగా పాడాలి అని చెప్పి పెట్రోలింగ్ చేసేదానికని చెప్పి చేసాం. దాంట్లో ఏమంటే ఆ దారుల్లో వెళ్తుంటే మీరు ఇంకా మనకు అక్కడ బేస్ క్యాంప్స్ ఉంటాయి. ఇంకా మెయిన్ టార్ రోడ్స్లో మనకు స్ట్రైక్ ఫోర్స్ ఇట్లాంటివి ఉంటాయి. బేస్ క్యాంపుల్లో దాదాపు మనకు 23 బేస్ క్యాంపులు ఉన్నాయి మన జిల్లాలో. ఒక బేస్ క్యాంప్లో 5 మంది అబ్బాయిలు లోకల్ విలేజర్స్ ఉంటారు. సో ఇంకా వాళ్ళు అక్కడే ఉండడము, వాళ్ళకి కావాల్సిన ఒక బేస్ క్యాంప్ ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి అవంతా చేసి వాళ్ళని అక్కడే ఉంచడం జరిగింది. అంటే సార్ మామూలుగా బేస్ క్యాంప్లో లోకల్ బాయ్స్ కాకుండా మన ఎంప్లాయీస్ ఉంటారా? డిపార్ట్మెంట్ స్టాఫ్ ఉంటారా? ఎంప్లాయీస్ అక్కడ అప్పుడప్పుడు వారానికి ఒకరు స్టే చేస్తారు బేస్ క్యాంప్ వాళ్ళతో, అంతేగాని సో డే టైం వెళ్తుంటారు వస్తుంటారు. ఇంకా అవసరం ఉంటే ఇన్ఫర్మేషన్ ఉంటే ఏబిఓ, ఎఫ్బిఓ, ఎఫ్ఎస్ఓ అప్ టు రేంజర్ కూడా వెళ్తుంటారు. వారానికి ఒకసారి వెళ్తుంటారు లోపలికి. వెళ్ళి ఇంకా యాక్టివిటీస్ ఏమైనా ఉంటే వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే కంబైన్గా కుమ్మింగ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఒక్క బ్యాక్గ్రౌండ్తో దాదాపు ఏప్రిల్ నుంచి ఇప్పుడు దాకా 25 కేసుల దాకా నమోదైనాయి. దాంట్లో ఒక 7 టన్నుల ఎర్రచందనం కూడా సీజ్ అయింది. ఒక 15 వెహికల్స్ కూడా సీజ్ చేశాము. 19 మందిని అరెస్ట్ చేశాం. అవునండి. ఇది బ్యాక్గ్రౌండ్. సార్ ఇంకోటి మామూలుగా మనకి టెరిటరీ 4 lakhs 4 లక్షల ఎకరాల్లో మనకి రెడ్ శాండిల్ ఉంది కదా, అంత టెరిటరీని మీరు సంరక్షించాలంటే దానికి తగ్గట్టు స్టాఫ్ మన దగ్గర ఉందా? ఉంది. యాక్చువల్లీ శాంక్షన్ స్టాఫ్ మన దగ్గర ఒక 60% వేకెన్సీస్ ఉంటాయి. ప్రస్తుతానికి 60% వేకెన్సీస్ ఉన్నాయి. కాకపోతే ఈ స్ట్రైక్ ఫోర్స్, బేస్ క్యాంప్స్ ఇవన్నీ తీసుకుంటే మన దగ్గర ఒక 500 కన్నా ఎక్కువ మంది ఉన్నారు. అంటే మనం మొత్తం ఈ రెడ్ శాండిల్ సంరక్షించడానికి ఎన్ని వందల మంది దాని మీద ప్రతిరోజు 1000 మంది కన్నా ఎక్కువ మంది ఉన్నారు జిల్లాలో. మన జిల్లాలో క్యాంప్స్, స్ట్రైక్ ఫోర్స్, ఆఫీసర్స్ అందరూ కలిపి 1000 మంది కన్నా ఎక్కువ బేస్ క్యాంప్ లో ఉంటారు అంతే. ప్రైవేట్ లోకల్ ఏమంటే ఇప్పుడు లోకల్ ప్రాంతాల్లో పని చేయాలంటే సిటీలో ఉండేవాళ్ళు, టౌన్ లో ఉండేవాళ్ళు రారండి. సో వాళ్ళకు వచ్చే జీతాల కోసం వాళ్ళకి శాలరీస్ పే చేస్తారా సార్ మీరు? సర్వీస్ పే చేస్తాము. వాళ్ళకు 17,000 వస్తుంది ప్రతి ఒక్క బేస్ క్యాంప్ లో కూడా. సో ఇంకా స్ట్రైక్ ఫోర్స్ వేరే ఉంటది, బేస్ క్యాంప్ వేరే ఉంటది. అంతా చేతికి వాళ్ళకు 12 నుంచి 13,000 దాకా వస్తుంది. డిరెక్షన్ అయ్యి చేతికి ఎంత వస్తుంది. సో 17,000 వరకు వాళ్ళ శాలరీ. ఇప్పుడు ఈ స్మగ్లర్లు కొద్దిగా ఆధునిక వెపన్స్ కానీ ప్లస్ యంత్రాలు కానీ ఉపయోగిస్తున్నారు కదా, చాలా పవర్ఫుల్ రంపాలను యూజ్ చేస్తున్నారు అని తెలుస్తుంది. పవర్ సాస్ వాడుతున్నారు కదా. దానికి తగ్గట్టు మన స్టాఫ్ కూడా వెపన్స్ ఇస్తున్నారా? వెపన్స్ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఆఫీసర్స్ నుంచి పట్టి అప్ టు రేంజర్స్ వరకు రివాల్వర్స్ ఉన్నాయి మన దగ్గర. అందరి దగ్గర రివాల్వర్స్ ఉన్నాయి 0.35 mm. తర్వాత ఇంకా స్టాఫ్ అప్ టు ఏబిఓ లెవెల్ వరకు కూడా, ఎఫ్బిఓ లెవెల్ వరకు మనము పంప్ యాక్షన్స్ గన్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఒక 5 ఏళ్ల క్రితము మనము వెస్ట్ బెంగాల్ నుంచి తెప్పించి ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసాము. వాళ్ళందరినీ ట్రైనింగ్ కూడా సెపరేట్ గా ఇవ్వడం జరిగింది తిరుపతిలో. పీటీసీలో ట్రైనింగ్ ఇచ్చారు. దే ఆర్ ఆల్ వెల్ ట్రైన్డ్ ఇన్ దిస్ టు హ్యాండిల్ దీస్ వెపన్స్. సార్ ఇంకోటి మనకు ముఖ్యంగా ఈ సుండుపల్లె మండలంలోనే 29 మంది స్మగ్లర్లు ఉన్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. దానిపైన మీ గతం డేటా అది. సో ప్రస్తుతానికైతే
అటువంటి యాక్టివిటీస్ ఏమీ అక్కడ లేదు. గతంలో ఒక పీడీ యాక్ట్ పెట్టడము, అరెస్ట్ చేయడము చాలా వరకు జరిగినాయి. సో ప్రస్తుతానికైతే స్మగ్లింగ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ కమింగ్ డౌన్. సో అంతగా ఎక్కువ కూడా లోపల మూమెంట్ ఇంతకు ముందు ఉన్నట్టు లేదు, ఇప్పుడు బాగా తగ్గిందంటారా? సో మన వాళ్ళు కూడా పాట్రోలింగ్ బాగా చేస్తున్నారు. రైపోగల ఇంకా చెక్ పోస్ట్ కూడా ఉన్నాయి, రెగ్యులర్ గా అక్కడ కూడా చెకింగ్ జరుగుతుంది. చెక్ పోస్ట్ లో యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు దాకా 15 వెహికల్స్ మనల్ని పట్టుకోగలుగుతున్నారు. చెక్ పోస్ట్ లోనే 15 వెహికల్స్ పట్టారు. వెరీ గుడ్. వాటిల్లో అవినీతి అక్రమాలు ఏం లేవు కదా సార్? అవినీతి చెక్ పోస్ట్ లో ఎక్కడ కూడా వి హావ్ సీసీటీవీ కెమెరాస్ ఎవ్రీవేర్. అన్ని చోట్ల కూడా సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి మన దగ్గర. సో అవినీతి జరగడానికి వీల్లేదు. ఈ తమిళ కూలీలు స్మగ్లర్లు వాళ్ళ కదలికలు ఏమన్నా కనపడుతున్నాయా? లేదా జనరల్ గా వచ్చేదే మనకు తమిళ లోకల్ లేబర్ ఎవరున్నారో వీళ్ళందరూ తమిళ స్మగ్లర్స్. ఇంకా మేస్త్రీలు, మిడిల్ మ్యాన్ వీళ్ళు తమిళ వాళ్ళు ఉంటారు, ఇక్కడ మన తెలుగు వాళ్ళు కూడా ఉంటారు. సో లేబర్ క్లాస్ అయితే ఎవరు వచ్చి యాక్చువల్ గా ఫీల్డ్ లో చెట్లు నరుకుతారో వీళ్ళంతా తమిళ వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళంతా ఇంకా వేలూరు, తిరువണ്ണామలై ఈ పక్క నుంచి వస్తారు అందరు. ఈ మధ్య తమిళ కూలీలను సంబంధించి ఎవరైనా అరెస్ట్ చేశారా సార్? అదే చెప్తున్నాం కదా, ఇప్పుడు ఒక 19 మందిని అరెస్ట్ చేసాం. 19 మంది. లాస్ట్ వీక్ కూడా ఒక 4 అరెస్ట్ చేసాం. వాళ్ళలో మెయిన్ మన లోకల్ వాళ్ళు ఉన్నారా? ప్లస్ లోకల్ వాళ్ళు లేదు, అందరూ బయట వాళ్ళే. అందరూ తమిళ వాళ్ళే ఉన్నారు. తమిళ వాళ్ళే ఉన్నారు. ఓకే ఓకే సార్. ఇంకోటి, మీరు వచ్చి 1 మంత్ అయింది కదా, ఈ 1 మంత్ పీరియడ్ లో మీరు మీ యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి? యాక్చువల్లీ ఇది ఒక స్మగ్లింగ్, ఎర్రచందనం ఎక్కువ ఉండేదాని వల్ల స్మగ్లింగ్, యాంటీ స్మగ్లింగ్ యాక్టివిటీస్ పైన కొంచెం ఎక్కువ స్ట్రెస్ పెడుతున్నాను నేను. జనరల్లీ ఏమంటే లోపల ఇందాక నేను మాట్లాడినట్టు ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతూ ఉంది అంటే అందరికీ తెలుసు. సో లోపల మన వాళ్ళు ఉండాలంటే ఆ ఒక్క యాక్టివిటీ జరుగుతూ ఉండే స్పాట్కి తొందరగా మనం చేరుకోవాలంటే మనకు రోడ్ యాక్టివిటీస్ బాగుండాలి. కొన్ని చోట్ల నేను వచ్చిన తర్వాత రోడ్స్ కొన్ని జీపులు ఇరుక్కుపోవడము, వెహికల్స్ ఇరుక్కుపోవడం ఇలాంటిది నేను చూశాను. సో అందువల్ల ఆ రోడ్స్ కూడా రిపేర్ చేస్తున్నాం ఇప్పుడు. ప్లస్ బేస్ క్యాంపులు కొన్ని చోట్ల ఎలిఫెంట్స్ అంతా డ్యామేజ్ చేశాయి. సో లోపల ఉండడం అంటే మన వాళ్ళు బేస్ క్యాంప్ వాళ్ళు కానీ ఆఫీసర్స్ కానీ అంత ఈజీ కూడా కాదు. ఒకటి, ఇంకా వేడి చాలా ఎక్కువ ఉంటుంది సమ్మర్లో. రెండోది ఎలిఫెంట్స్ కూడా చాలా ఏరియాస్లో ఎలిఫెంట్ డ్యామేజ్ చేశాయి. అట్లాంటి ఏరియాస్లో ఎలిఫెంట్ డ్యామేజ్ చేసిన బేస్ క్యాంప్లో మన వాళ్ళు భయపడి ఇంకా అక్కడ స్టే చేయలేము అంటే దానికి చుట్టూరా కూడా ఎలిఫెంట్ ట్రెంచ్ కొట్టిస్తున్నాం. సో పైన 3 మీటర్స్, ఇంకా లోతు కింద 2 మీటర్స్ వెలుపుతో బేస్ క్యాంప్లు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎలిఫెంట్స్ డ్యామేజ్ చేసేదానికి వీలుందో అలాంటి ఏరియాస్ అంతా ఫైండ్ అవుట్ చేసి అక్కడ ట్రెంచెస్ కొట్టిస్తున్నాను. ఒకటి, ఇంకా బేస్ క్యాంప్ వాళ్ళు అక్కడే ఉండాలని కొత్త బేస్ క్యాంప్లు, ఇంకా అక్కడ సోలార్ లైట్స్ కానీ, వాటర్ ఫెసిలిటీ, మెడికల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ మొత్తం అక్కడ ఒక 5 అబ్బాయిలు ఉండాలా క్షేమంగా ఇంకా పని చేసుకోనికి. ఏమేమి కావాలో వాళ్ళకి సౌకర్యాలు అన్ని కూడా ఇంకొక 1 మంత్ 2 మంత్లో చేసి పెడతాను. ఆల్రెడీ ప్లానింగ్ చేశాను, జరుగుతున్నాయి. ఈ ఏనుగుల దాడి ఎక్కువ ఏ ప్రాంతాల్లో ఉంది సార్? ఏనుగుల దాడి ఎక్కువగా బాలపల్లి, కోడూరు ఈ ప్రాంతాల్లో ఎక్కువ ఉంది. అవును, ఓకే సార్. అది కాకుండా మనకి ఈ వైల్డ్ అనిమల్స్ ఉన్నాయి కదా, వైల్డ్ అనిమల్స్ కానీ కొంతమంది అవి థెఫ్టింగ్ కానీ స్మగ్లింగ్ కానీ జరుగుతున్నాయని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. వాటి మీద ఏమేమి యాక్షన్స్ తీసుకుంటున్నారు? జనరల్ గా ఏమంటే ఈ పొలాల దగ్గర నా పొలానికి రాకూడదు, నీ పొలానికి రాకూడదు అని వీళ్ళు స్నేరింగ్ పెట్టడం, అక్కడ కొంతమంది ఎలక్ట్రిక్ వైర్స్ పెట్టడము ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అవంతా రెగ్యులర్ గా ఇంకా వైల్డ్ అనిమల్స్ పారాడే ప్లేసెస్ లో మన వాళ్ళు పాట్రోలింగ్ చేసేటప్పుడు ఆ చుట్టుపక్కల ఉండే రైతు భూముల్ని చెక్ చేస్తారు మనం. అట్లేమన్నా ఉంటే వాళ్ళపైన కేసులు పెడతాం. కొన్ని చోట్ల అట్లా కూడా వచ్చి ఇంకా అది పొలాల్లో మేత తినేకి వచ్చి ఇరుక్కునే సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అలాంటి ఏమైనా ఉంటే ప్రభుత్వం నుంచి మనము కాంపన్సేషన్, ఇప్పుడు వాళ్ళ పొలాల్లో మేత తినేసినాయి అనుకోండి, అప్పుడు మనము వాళ్ళకి కాంపన్సేషన్ ఇస్తాం, నష్టపరిహారం ఇస్తాము. కాబట్టి వీళ్ళకి ఎవరికి స్నేర్స్ పెట్టకూడదు, ఇంకా ఎలక్ట్రిక్ షాక్స్ పెట్టకూడదు అని చెప్పడం జరుగుతుంది. రెండోది, ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ విలేజెస్ లో చేస్తున్నాము. కొంచెం ఇప్పుడు చిట్వేల్ అలాంటి ఏరియాలో లెపర్డ్ కూడా ఉంది మనకి. చిరుతపులి సంచారం ఉంటే అక్కడ సెపరేట్ గా టీమ్స్ వేస్తాం. టీమ్స్ వేసి ఆ విలేజెస్ ని అందరినీ కూడా ఒక అవగాహన అక్కడ క్రియేట్ చేయడము, ఇలాంటి ఒక యాక్టివిటీ ఆ విలేజ్ లో వాళ్ళతో పాటే ఒక 10-20 రోజులు మన టీం కూడా అక్కడ ఉండడము, ఇలాంటివి కూడా మనం చేస్తాం. అది ఒకటి. ఇంకా వైల్డ్ లైఫ్ దానికి ఉన్న ప్రాముఖ్యత, దాన్ని చంపకూడదు. చంపిన తర్వాత వీళ్ళకి పడే పనిష్మెంట్ వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972 ప్రకారము
వీళ్ళకి ఎలాంటి దాంట్లో పనిష్మెంట్ ఉంది, వైల్డ్ లైఫ్ ని చంపితే ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నాన్ అవైలబుల్ ఉందా సార్ వైల్డ్ లైఫ్ అనిమల్స్ ఏదైనా? ఇప్పుడు షెడ్యూల్ 1 అనిమల్ ని లైక్ టైగర్ కానీ, లెపర్డ్ కానీ, ఎలిఫెంట్ కానీ ఇలాంటి దాన్ని చంపితే చాలా ఎక్కువ కేసు సీరియస్ గా ఉంటుంది. మోర్ దెన్ 7 years వరకు కూడా పనిష్మెంట్ అయ్యేలాంటి సందర్భాలు ఉన్నాయి. అవునండి సార్. సార్ ఇంకోటి మనకి స్టాఫ్ కొరత ఏమైనా ఉందా? అవును, దాదాపు 50% వేకెన్సీస్ ఉన్నాయి. త్వరలోనే గవర్నమెంట్ హామీ ఇచ్చింది, ఫిలప్ చేస్తామని చెప్పారు. రాబోయే ఒక 6 months 1 year లో ఎగ్జామినేషన్స్ జరిగి రిక్రూట్మెంట్ కూడా జరిగే సాధ్యతలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకసారి మన రెడ్ శాండిల్ మన గోడౌన్స్ లో ఎంత స్టాక్ ఉంది సార్ ఇప్పటి వరకు? ప్రస్తుతానికైతే మొత్తం జిల్లాలో ఒక 5-6 జిల్లాలు అందరూ కలిపి రెడ్ శాండిల్స్ ఏరియా వాళ్ళందరూ కూడా తిరుపతికి పంపించేస్తాం. తిరుపతిలో మనకు దాదాపు 5,500 tons ఉంది. 5,500 tons వరకు ఉంది. అప్రాక్సిమేట్ దాని కాస్ట్ ఎంత ఉండొచ్చు సార్? కాస్ట్ ఇంకా మనం బేస్ ప్రైస్ ఇలాంటివి 45 lakhs to 50 lakhs, కొన్ని 65 lakhs దాకా కూడా కమిటీ ఉంటుంది. ఆ కమిటీ డిసైడ్ చేస్తుంది. సో కమిటీ అది సీల్డ్ కవర్ లో ఏ గ్రేడ్, దాంట్లో ఏ గ్రేడ్, బి గ్రేడ్, సిడి ఇలా ఉంటది. సో ఏ గ్రేడ్ అలాంటిది 60 lakhs to 70 lakhs దాకా కూడా పాడతారు. బేస్డ్ ఆన్ డిమాండ్ బట్టి వాళ్ళు బిడ్డింగ్ చేస్తుంటారు. కాదు సార్, ఇప్పుడు ఈ సమ్మర్ లో మనకి అడవులు ఎక్కువ తగలబడుతున్నాయి, దానికి ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అవి మనం ఎంత సంరక్షణ అనేది మీరు ఎంత చేసినా ఎండల కాలం వచ్చేవరికి అవి తగలబడిపోతుంది, ఏమీ ప్రయోజనం లేదు. దాని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు ఏమంటే జనరల్ గా ఇది రాయలసీమ, సో వేరే ప్రాంతానికి మనం తీసుకుంటే కొంచెం డ్రాట్ ఉంటుంది. ఇప్పుడు రాయచూటి ఇలాంటి ఏరియా చూసుకుంటే విపరీతం డ్రైగా ఉంటుంది పార్ట్స్ అంతా. సో ఇక్కడ పడే వర్షం కూడా తక్కువ కంపేర్ టు అదర్ ఏరియాస్. ఇక్కడ వర్షం తక్కువ పడుతుంది. ఇంకా ఫిబ్రవరి, మార్చ్ నుంచి మనకు అడవిలో నిప్పులు స్టార్ట్ అవుతాయి. సో ఫారెస్ట్ ఫైర్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి దానికి ఇందాక నేను మీకు చెప్పినట్టు ఈ స్మగ్లింగ్ కోసం ఏం రూట్స్ మనం చేస్తున్నామో ఇది ఫైర్ కోసం కూడా మనం వాడతాం. ఆ రూట్స్ అంతా ఆ సీజన్ స్టార్ట్ అయ్యే లోపల సరి చేపిస్తాను నేను. సరి చేపించిన తర్వాత ఇంకా యాక్సెసిబిలిటీ అనేది మనకి బాగా పెరుగుతుంది. దాని తర్వాత ఈ విలేజెస్లో ఎస్పెషలీ లాస్ట్ టైం ఎక్కువ ఫైర్ పాయింట్స్ పడిన విలేజెస్ ఇవన్నీ మ్యాపింగ్ చేసాం. మ్యాపింగ్ చేసిన తర్వాత ఆ ఒక్క విలేజ్లోనే ఎందుకు పడుతున్నాయి ఎక్కువ, ఆ ఒక్క రేంజ్లోనే ఆ ఒక్క బీట్లోనే ఎందుకు పడుతున్నాయని చెప్పి అనాలిసిస్ మనము చేస్తాం. చేసిన తర్వాత అది ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ నిప్పులు, దాన్ని కనిపెట్టి ఇంకా దాన్ని ఆపేదానికి మనకు ఇంకా ఫైర్ లైన్స్ అనేది ఒకటి ఉంటుంది మన దగ్గర. సో FFPM స్కీమ్ అనేది ఒకటి ఉంది, క్యాంపస్ స్కీమ్ ఉంది. ఇలాగా వేరే వేరే స్కీమ్స్ నుంచి మనకు ఫైర్ లైన్స్ క్రియేట్ చేసేదానికి డబ్బులు వస్తాయి. ఫైర్ లైన్స్ అంటే ఒక ఎకరా భూమిలో సపోజ్ ఒక 1/4 ఎకరా భూమిలో మీకు అగ్గిపడింది, ఇంకా నెక్స్ట్ ఫర్దర్ అది ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ కాకూడదు ఫైర్. అలాగా సెంటర్ లో మనమే ఇది చేసేసుకుంటాం. ఫైర్ లైన్ మనమే కాల్చి కంట్రోల్ బర్నింగ్ చేసి అక్కడ పెట్టుకోవడం చేస్తే ఈ పక్క నుంచి ఆ పక్కకి ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటాయి. దాన్ని ఫైర్ లైన్స్ అంటారు. ఫైర్ లైన్స్ అనేది మనం జనవరిలో చేసేసుకుంటాం. సో ఫిబ్రవరి, మార్చ్ కల్లా ఇంకా స్టార్ట్ అవుతాయి కాబట్టి ఫైర్స్. సో దాని వల్ల కొంత తగ్గుతుంది. అంటే సార్ ఈ ఫైర్ లైన్స్ అంటే ఈ కొండలకి ఒక ఘాట్ అంటే గుంతలు కాదు, అది ట్రెంచెస్. అది చాలా ఏరియాలో చేసాము, అది కూడా యూస్ఫుల్ మనకు. కాకపోతే ఇప్పుడు కంప్లీట్ స్ట్రెచ్ ఒక 1/2 ఎకరా, హెక్టార్, 1 ఎకరా, 10 hectares ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ అగ్గి పడిపోతే మీకు మొత్తం 10 ఎకరాలు హెక్టార్స్ కూడా కాలిపోతుంది. అందుకే ఏం చేస్తాం మనము సెంటర్ లో అక్కడక్కడ కూడా మనమే 6 meters తో క్లీన్ చేసేస్తాం. క్లీన్ చేపించేస్తాం లేబర్స్ తో. క్లీన్ చేపించేసి ఏమవుతుంది, ఇక్కడ నుంచి అగ్గి వచ్చి ఇక్కడికి ట్రాన్స్ఫర్ కాదు అప్పుడు. ఎందుకంటే ఇక్కడ మనం ఆల్రెడీ కాల్ చేసాం కాబట్టి ఖాళీ ఉంది కాబట్టి. సో ఇక్కడ నుంచి అక్కడికి నిప్పు పోనీకి లేదు. సో అలా ఇక్కడికి ఆగిపోతుంది నిప్పు. దాన్నే ఫైర్ లైన్స్ అంటాం. ఇంకా ఫైర్ వాచర్స్ కూడా మన దగ్గర ఉంటారు. ఇంకా ఫైర్ సీజన్ లో ఎక్కడెక్కడ సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో, స్పాట్స్ ఉన్నాయో అక్కడ ఫైర్ వాచర్స్ ని కూడా మనము డిప్లాయ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పని ఏమంటే ఇంకా నిప్పుని ఆపడము, అక్కడ లోకల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడము, ఎక్కువ నిప్పు పడిపోతే అలాంటి ప్రాంతాలకి ఇక సీనియర్ ఆఫీసర్స్కి ఇన్ఫార్మ్ చేయడము, ఇక టీమ్స్ అక్కడ తీసుకొని వెళ్ళి దాన్ని ఆఫ్ చేయడము. ఇది కాకుండా మనకు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి, FSA నుంచి అలర్ట్స్ వస్తాయి. సెల్ ఫోన్లో ఇప్పుడు మన ఆఫీసర్స్ ఎంతమంది ఉన్నారో వీళ్ళందరినీ రిజిస్టర్ చేసామన్నమాట.
ఆ అడవిలో ఎక్కడ కూడా నిప్పు పడితే ఏ బీట్ లో పడుతుందో ఆ పర్టికులర్ బీట్, సో గార్డ్స్ కానీ ఆఫీసర్స్ కానీ ఇమ్మీడియట్ గా మెసేజ్ వెళ్ళిపోతుంది. సో శాటిలైట్ ద్వారా Satellite ద్వారా. మాకు మెసేజ్ వచ్చేస్తుంది ఎక్కడ అడవిలో ఇది నిప్పు పడిందని ఇక్కడ మెసేజ్ వచ్చేస్తుంది. దాని ప్రకారం మనము డిప్లాయ్ చేస్తుంటాం. ఎవరో మనుషులు మనకు ఫోన్ చేసి చెప్పడం అవసరం ఉండదు దీంతో. సో ఆ టెక్నాలజీ ఉంది మన దగ్గర, ఆధునిక టెక్నాలజీ. ఎస్. సో దాని ప్రకారం కూడా ఇంకా టీప్స్ మనము డిప్లాయ్ చేస్తుంటాము, అక్కడ ఉండే నిప్పుని ఆర్చేస్తుంటాం. సార్ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఒకసారి వివరించండి. జనరల్ గా ఏమంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే ఇంకా ప్లాంటేషన్స్ చేస్తుంటాం మనం. సో ఫారెస్ట్ లో ఈసారి కూడా ఒక 150 ఎకరాల్లో ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇంకా దాన్నే ఒక 3 years వరకు అది మంచిగా వచ్చినాయా లేదో, బతుకుతున్నాయా లేదా అని చెప్పి దాన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది 3 to 5 years దాకా. ఇంకా సిఎస్ స్కీమ్లో అయితే 10 years దాకా కూడా ఉన్నాయి, అది మెయింటైన్ చేస్తుంటాము. అది కాకుండా నర్సరీలు దాదాపు 38 lakhs సీడ్లింగ్స్ ఈసారి మనము రైస్ చేయబోతున్నాం. సో ఆల్రెడీ దానికి గ్రౌండ్స్ రెడీ అయింది. సో 38 lakhs సీడ్లింగ్స్ కూడా రెడీ అయిపోతాయి ఇంకొక 3-4 months లో. అది మనం ఫారెస్ట్ లో కూడా ప్లాంటింగ్ చేసుకోవచ్చు. ఇంకా జనరల్ పబ్లిక్ కూడా మనకు దాదాపు 35 lakhs వరకు మనం డిస్ట్రిబ్యూషన్ కూడా పెట్టుకున్నాం. సో జనాలకి ఎలాంటి సీడ్లింగ్స్ కావాలో ఆ డిమాండ్ని బట్టి అవేర్నెస్ చేయడం జరిగింది. సో అదొకటి. దాంతో పాటు మనకు ముఖ్యంగా ఇంకొకటి ఏమంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కొన్ని ఉన్నాయి మనకు, నగరవన్ యోజన అని. దాంట్లో 4 నగరవనాలు కూడా మన జిల్లాలో సో కొత్తగా వస్తున్నాయి. ఒకటి కోడూరులో ఉంది, కోడూరులో ఒకటి ఉంది, దాని తర్వాత రాజంపేటలో ఒకటి ఉంది, రాయచూటిలో ఒకటి ఉంది, మదనపల్లిలో ఒకటి ఉంది. సో ఈ నగరవనాలు అంటే ఏమంటే, సో ఇక్కడ వనాల్ని రైజ్ చేస్తూ అక్కడ ఇంకా బెంచెస్ కానీ పిల్లోళ్ళకి, స్టూడెంట్స్కి, పెద్దవాళ్ళకి అందరికి కూడా ఒక రిక్రియేషన్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, సిటీస్లో టౌన్స్లో ఎప్పుడు పని చేయడమే ఆ స్ట్రెస్లో ఉంటారు. సో ఈ నగరవనాలకి వెళ్ళొస్తే మీకు ఆహ్లాదకరమైన ఒక యాక్టివిటీస్ ఉంటాయి అక్కడ. మీకు మంచిగా యాక్టివిటీస్ ఉంటాయి. సో ఓపెన్ జిమ్ ఉంటుంది దాంట్లో, ఇంకా మెడిటేషన్ సెంటర్స్ ఉన్నాయి, ప్లాంటేషన్స్ చేశారు, రోడ్స్ చేశారు, నర్సరీస్ ఉంటాయి, కుంటలు ఉన్నాయి. సో జనాలకి ఒక ఎంజాయ్మెంట్ చేసేదానికి వీకెండ్స్ కోసం ఏమేమి కావాలో అన్ని ఫెసిలిటీస్ కూడా దాంట్లో ఉంటాయి. సో ఈ ఒక నగరవనం కాన్సెప్ట్స్ని ప్రతి ఒక్కరు కూడా వాడుకోవాలి. ప్రతి జిల్లాలో కూడా ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి ఒకటి పెట్టడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకా మనకు మదనపల్లి రేంజ్లో మల్లయ్య కొండ ఉంది, అక్కడ కూడా మనకు మల్లయ్య స్వామి గుడి ఉంది. అక్కడ కూడా ఒక 2 కోట్లతో మనము ఇలాంటిదే ఒక జనాల కోసము ఒక ఎంటర్టైన్మెంట్ రిక్రియేషన్ కోసం అని చెప్పి చాలా యాక్టివిటీస్ చేపిస్తున్నాము. దీంతో ఇంకా ట్రెక్కింగ్ ఉంటుంది, అక్కడ వాకర్స్ పాత్ ఉంటుంది, ట్రెక్కింగ్, దాని తర్వాత ఇంకా అడ్వెంచర్ యాక్టివిటీస్. సో ఇలాంటివి చాలా ఉంటాయి. ఇంకా పొద్దున వెళ్తే సాయంత్రం దాకా కూడా బోరు కాకుండా అలాంటి ఒక ఎంగేజ్మెంట్ చేసే ఒక ప్రాంతం ఇది. సో మీకు బయట ప్రదేశాల్లో సిటీల్లో టౌన్లో కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, అక్కడ ఫారెస్ట్లోకి పోతే ఒక 3 to 5 degrees వరకు టెంపరేచర్ కూడా తక్కువ ఉంటుంది. సో అలాంటి ఒక ఏరియాస్లో కాలేజ్ స్టూడెంట్స్, పిల్లలు అందరూ వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయాలి అనే ఒక కోరికతో సో ప్రభుత్వము ఇలాంటి ఒక మంచి పని చేస్తుంది. ఇదే కాకుండా మనకు హార్స్ రైల్స్ కూడా ఉంది మన దగ్గర. సో మల్లయ్యకొండ, హార్స్ రైల్స్, కోడూరు రెడ్వుడ్ పార్క్, సో ఇలాంటివి అన్ని ఒక 7 to 8 రిక్రియేషన్ ఏరియాస్ ఉన్నాయి సో ఫారెస్ట్ పక్క నుంచి. సో జనాలకు చెప్పడం ఏమంటే ఇలాంటి ఒక ఫెసిలిటీస్ ని అందరూ యూజ్ చేసుకోవాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, మీకున్నటువంటి విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.